సమయం అర్ధరాత్రి అయ్యింది. రైల్వే స్టేషన్ చాలా నిశ్శబ్దంగా ఉంది. జై అనే వ్యక్తి రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఆ రైల్వే స్టేషన్లో ఒక రహస్య రైలు ఉందని, అది ప్రతి 10 ఏళ్లకొకసారి కనిపించే రహస్య రైలని, అందులో ప్రయాణించిన వారు తిరిగి రాలేదని అక్కడ జనం కథలు కథలుగా చెప్పుకునేవారు. అప్పటి వరకు అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసిన జై ఇప్పుడు ఒంటరిగా ఉన్న అతని మనసులో అలజడి చెలరేగింది. అప్పుడే దూరంలో ఒక రైలు హారన్ వినిపించింది. నేల స్వల్పంగా కంపించింది. ఓ పురాతన రైలు పొగమంచులో నుంచి బయటకు వచ్చింది. అది పూర్తిగా పాతబడి రక్తపు మరకలతో ఆ రైలు తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. జై సంకోచిస్తూ ఊపిరి పీల్చుకొని ధైర్యం కూడగట్టుకొని లోపలికి అడుగు పెట్టాడు. వెంటనే తలుపులు గట్టిగా మూతపడ్డాయి. విచిత్రంగా లోపల గాలి నిలిచిపోయినట్టు అనిపించింది. ప్రయాణికులను చూసి అతను ఉలిక్కిపడ్డాడు. అక్కడ కూర్చున్న వారంతా గత శతాబ్దాల నాటి దుస్తుల్లో ఉన్నారు. ఓ యువతి పాతకాలపు వార్తాపత్రిక చదువుతోంది. అది 1935వ సంవత్సరానికి చెందినది. ఓ ముసలాయన తన చేతిలో ఒక పాత రైలు టికెట్ ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. కానీ వారంతా కళ్ళలో ఎలాంటి భావోద్వేగం లేకుండా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇదంతా అర్థం కాని జై సంకోచిస్తూ ధైర్యం మూటగట్టుకుని ప్రయాణికులను దాటుకుని జై ముందుకు సాగాడు. చివరికి రైల్ గార్డ్ బూత్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ పాతబడి మట్టితో నిండిన పుస్తకం కనిపించింది. అది ప్రయాణికుల లెక్కలు నమోదు చేసే పుస్తకం. చివరి ప్రయాణికుడి పేరు అతనిదే. అర్ధరాత్రి సమయం, ఈరోజు తేదీతో. అప్పుడే రైలు ఒక్కసారిగా కదిలింది. ఏదో భయానకమైన నిశ్శబ్దాన్ని చీల్చివేసే శబ్దం మోగింది. జై ఒక్కసారిగా అద్దం వైపు చూశాడు. కానీ అతని ప్రతిబింబం అస్పష్టంగా మారిపోతూ ఉంది. అతని చేతులు మాయమైపోతున్నాయి. అవును, అతను కూడా ఆ రైలెక్కిన క్షణం నుంచి అందరిలాగే ఆ కథలో భాగమైపోయాడు. తరువాత రైలు పొగమంచుతో నిండిన ఓ స్టేషన్ వద్ద ఆగింది. ఈ రైల్వే స్టేషన్ ఎక్కడా ఏ మ్యాప్లో లేదు. అందరూ ప్రయాణికులు వరుసగా రైలు నుంచి బయటకు అడుగు పెడుతున్నారు. అతను వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అతని కాళ్ళు అతని ప్రమేయం లేకుండా ముందుకు నడుస్తుంది. రైలు కదిలిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ పై ఒక పాత వార్తాపత్రిక కనిపించింది. దానిలో ఇలా రాసి ఉంది: రహస్య రైలు గురించి వెతికిన జర్నలిస్ట్ అదృశ్యం. రైలు మళ్లీ మాయమైంది, కానీ మళ్లీ తిరిగి వస్తుంది మరొక ప్రయాణికుడి కోసం.